నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. జాబ్ క్యాలెండర్ ప్రకటించిన ఉప ముఖ్యమంత్రి భట్టి. అక్టోబర్లో మరోసారి గ్రూప్ 1 నోటిఫికేషన్, ఫిబ్రవరిలో ప్రిలిమ్స్. జాబ్ క్యాలెండర్ అని నిరుద్యోగులను కాంగ్రెస్ మోసం చేస్తోంది. తేదీలు తప్ప ఉద్యోగాలు లేవని గన్ పార్క్ వద్ద భారాస ఆందోళన. ధరణితో మాయమైన భూముల్ని అప్పగిస్తామన్న పొంగులేటి. ఆర్ఓఆర్ ముసాయిదా బిల్లుపై ప్రజాభిప్రాయ సేకరణకి నోటిఫికేషన్. పాఠశాలలకు ఉచిత విద్యుత్, పారిశుద్ధ్య పనుల కోసం నిధులు. పిల్లల్ని సర్కారు స్కూళ్లకు పంపేలా ఉపాధ్యాయులు తీర్చిదిద్దాలన్న సీఎం. సాగర్ ఎడమ కాల్వకు నీరు విడుదల చేసిన మంత్రులు. తీరనున్న ఉమ్మడి నల్గొండ, ఖమ్మం జిల్లా రైతుల కష్టాలు. 300 దాటిన వయనాడ్ జల ప్రళయం మృతుల సంఖ్య. గల్లంతైన వారి కోసం ముమ్మరంగా సాగుతున్న సహాయక చర్యలు. అంతర్జాతీయ ప్రతికూలతలతో నష్టాల్లోకి స్టాక్ మార్కెట్లు. ఒక్కరోజే ఆవిరైన 5 లక్షల కోట్ల మదుపరుల సంపద. తెలంగాణ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ విడుదల చేసింది. ఏ ఉద్యోగాలు ఎప్పుడు భర్తీ చేయాలనే వివరాలను క్యాలెండర్లో పొందుపరిచింది. ఏ ఉద్యోగాలకు ఎప్పుడు నోటిఫికేషన్ ఇస్తారు, ఎప్పుడు పరీక్ష నిర్వహిస్తారు, ఏ ఏజెన్సీ నిర్వహిస్తుంది, ఆయా ఉద్యోగాలకు అర్హతలతో క్యాలెండర్ విడుదల చేసింది. 5 ఏళ్లలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని, ఇందుకు జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పిన తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం శాసనసభలో జాబ్ క్యాలెండర్ విడుదల చేసింది. వేర్వేరు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేసే నెల, ఎప్పుడు పరీక్ష నిర్వహిస్తారనే వివరాలను జాబ్ క్యాలెండర్లో పొందుపరిచింది. నియామకాలు నిర్వహించే ఏజెన్సీ ఉద్యోగానికి కావాల్సిన అర్హతలను వివరించింది. జాబ్ క్యాలెండర్ ప్రకారం పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీజీపీఎస్సీ ఆధ్వర్యంలో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 పరీక్షలు జరుగుతాయి. గ్రూప్ 1 పరీక్షలను అక్టోబర్లో నిర్వహిస్తామని, గ్రూప్ 2 పరీక్షలను డిసెంబర్లో, గ్రూప్ 3 పరీక్షలు నవంబర్లో నిర్వహిస్తారు. ఈ ఖాళీలకు ఇప్పటికే నోటిఫికేషన్లు విడుదలై పరీక్షలు మాత్రమే నిర్వహించాల్సి ఉంది. గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించి మెయిన్స్ కు అర్హత పొందిన వారి జాబితాను ఇప్పటికే విడుదల చేశారు. ఈ ఏడాది అక్టోబర్లోనే మరోసారి గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇచ్చి 2025 ఫిబ్రవరిలో ప్రిలిమ్స్ నిర్వహిస్తామని ప్రభుత్వం జాబ్ క్యాలెండర్లో తెలిపింది. గ్రూప్ 1 మెయిన్స్ ను 2025 జూలైలో నిర్వహిస్తామని పేర్కొంది. వచ్చే ఏడాది మేలో మరోసారి గ్రూప్ 2 నోటిఫికేషన్ విడుదల చేసి అక్టోబర్లో పరీక్షలు నిర్వహిస్తామని వివరించారు. వచ్చే ఏడాది జూలైలో గ్రూప్ 3 నోటిఫికేషన్ ఇచ్చి నవంబర్లో పరీక్షలు నిర్వహిస్తామని ప్రభుత్వం జాబ్ క్యాలెండర్లో తెలిపింది. వైద్యారోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ల్యాబ్స్ టెక్నీషియన్, నర్సింగ్ ఆఫీసర్ నియామకాల కోసం సెప్టెంబర్ నెలలో నోటిఫికేషన్ ఇచ్చి నవంబర్లో పరీక్షలు నిర్వహిస్తామని వివరించింది. ట్రాన్స్కోలో వివిధ ఇంజనీరింగ్ ఉద్యోగాల భర్తీకి అక్టోబర్లో నోటిఫికేషన్ ఇచ్చి వచ్చే ఏడాది జనవరిలో నియామక పరీక్ష నిర్వహిస్తామని తెలిపింది. వివిధ శాఖల్లోని ఇంజనీరింగ్ ఉద్యోగాల కోసం అక్టోబర్లో నోటిఫికేషన్ విడుదల చేసి వచ్చే ఏడాది జనవరిలో పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొంది. వివిధ శాఖల్లో గెజిటెడ్ ఉద్యోగాల కోసం వచ్చే ఏడాది జనవరిలో నోటిఫికేషన్ ఇచ్చి ఏప్రిల్లో పరీక్షలు నిర్వహిస్తామని వివరించింది. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలకు వచ్చే ఏడాది ఫిబ్రవరిలో నోటిఫికేషన్ విడుదల చేసి మే నెలలో పరీక్షలు పెడతామని తెలిపింది. ఎస్ఐ పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం వచ్చే ఏడాది ఏప్రిల్లో నోటిఫికేషన్ ఇచ్చి ఆగస్టులో పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొంది. డిగ్రీ కాలేజీల్లో అధ్యాపకులు, ఫిజికల్ డైరెక్టర్లు, లైబ్రేరియన్ పోస్టులకు వచ్చే ఏడాది జూన్లో నోటిఫికేషన్ ఇచ్చి సెప్టెంబర్లో పరీక్షలు నిర్వహించనున్నట్టు పేర్కొంది. నవంబర్లో టెట్ నోటిఫికేషన్ విడుదల చేసి వచ్చే ఏడాది జనవరిలో నిర్వహిస్తామని తెలిపింది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి ఏప్రిల్లో పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొంది. ప్రతి ఏడాది 2 సార్లు టెట్ నిర్వహిస్తామని హామీ ఇచ్చిన సర్కార్ 2025 ఏప్రిల్లో మరోసారి నోటిఫికేషన్ ఇచ్చి జూన్లో పరీక్షలు నిర్వహిస్తామని తెలిపింది. సింగరేణిలో పలు ఉద్యోగాల కోసం 2025 జూలైలో నోటిఫికేషన్ ఇచ్చి నవంబర్లో పరీక్షలు పెడతామని ప్రభుత్వం జాబ్ క్యాలెండర్లో వివరించింది. రాష్ట్రం అంతా దశాబ్దాలుగా ఎదురు చూస్తున్నటువంటి నిరుద్యోగ యువతీ యువకుల యొక్క ఆశల్ని నిజం చేయటం కోసం ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మేము ప్రభుత్వంలోకి రాగానే నిరుద్యోగ యువతీ యువకుల ఉద్యోగాలు నియమించే ప్రక్రియని వెంటనే మొదలు పెడతాం.
పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన చేస్తాం. స్టేట్మెంట్ తర్వాత ఇస్తా కూర్చోండి. తద్వారా నిరుద్యోగ యువతి యువకులకి ఎప్పుడు పరీక్షలు జరుగుతాయో తేదీలతో సహా ముందుగానే ఆ క్యాలెండర్ను ప్రకటిస్తాం. తద్వారా జరిగేటువంటి పోటీ పరీక్షల్లో ఇబ్బంది లేకుండా, ఓవర్లాప్ కాకుండా, సమస్యలు ఉత్పన్నం కాకుండా ఉండేటట్టుగా చేస్తామని ఆ రోజు మాటిచ్చాం. దానికి అనుగుణంగానే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు జాబ్ క్యాలెండర్ని మనం చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నటువంటి జాబ్ క్యాలెండర్కి సంబంధించి ఈరోజు ప్రకటన ప్రభుత్వ తరఫున చేస్తూ ఉన్నాం. అధ్యక్ష, తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగార్థులు ఖాళీలు, నోటిఫికేషన్ల జాప్యం, తరచుగా వాయిదాలు, పరీక్షల రద్దు, ప్రశ్నాపత్రాలు లీక్ అవ్వటం, వేరే పరీక్ష తేదీలు ఒకటే అవ్వటం, వీటి వల్ల చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. పోటీ పరీక్షలకు సన్నద్ధం అయ్యే యువతల్లో ఈ సమస్యలు తీవ్రమైన నిరుత్సాహాన్ని కలిగించాయి. కాంగ్రెస్ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్తో యువతను మభ్యపెడుతోందని భారస ఎమ్మెల్యే కేటీఆర్ విమర్శించారు. జాబ్ క్యాలెండర్లో పోస్టుల సంఖ్య పెట్టలేదంటూ అసెంబ్లీ ఎదుట ఉన్న గన్ పార్క్ వద్ద భారస ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిరసన చేపట్టారు. జాబ్ క్యాలెండర్పై అసెంబ్లీలో చర్చించాలని అడిగితే 2 నిమిషాలు సమయం ఇవ్వలేదని కేటీఆర్ మండిపడ్డారు. 4 పేపర్ల మీద ఇష్టం వచ్చింది రాసుకొచ్చి జాబ్ క్యాలెండర్ అంటున్నారని విమర్శించారు. Mr. Rahul Gandhi, where are the 2 lakh jobs you have promised? నువ్వు ప్రామిస్ చేసిన 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడ పోయినాయి? రాహుల్ గాంధీ గారు, క్యాలెండర్ లో తారీఖులు మారుతున్నాయి. 8 నెలలు నిండా వస్తా ఉంది. నువ్వు చెప్పినావు మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు అన్నావు. జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తుంది నా ప్రభుత్వం అన్నావు. ఏది అని అడిగినాం, ఇప్పటి వరకు అతిగతి లేదు. మేము అడిగింది ఒకటే వారిని, నువ్వు కనీసం నువ్వు చెప్పిన 2 లక్షల ఉద్యోగాలు నిజమైతే నీ జాబ్ క్యాలెండర్ లో కనీసం 2 ఉద్యోగాలు కూడా నువ్వు చెప్పలేదు. కేవలం ఏదో గంపగుత్తగా ఫలానా నెల అని చెప్పి మళ్ళీ మభ్యపెట్టే విధంగా మీకు తెలుసు 2 లక్షల ఉద్యోగాలు బోగస్ అని తెలుసు. మీరిచ్చిన జాబ్ క్యాలెండర్ బోగస్ అని తెలుసు. అయినా తెలిసి మళ్ళీ పిల్లల్లో ఇవాళ ఉద్వేగాల్ని రెచ్చగొట్టే విధంగా లేని ఒక వాతావరణాన్ని నిర్మాణం చేసే ప్రయత్నం మీరు చేస్తా ఉన్నారు. రాష్ట్రంలో త్వరలో క్రీడా పాలసీ తీసుకువస్తామని సీఎం రేవంత్ రెడ్డి శాసనసభలో ప్రకటించారు. బాక్సర్ నిఖత్ జరీన్, క్రికెటర్ సిరాజ్లకు గ్రూప్ 1 ఉద్యోగం ఇచ్చేందుకు ఉద్దేశించిన సవరణ బిల్లుపై వివిధ పార్టీలకు చెందిన సభ్యులు క్రీడా పాలసీపై ప్రభుత్వానికి పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. వివిధ రాష్ట్రాల పాలసీలు అధ్యయనం చేస్తున్నామన్న రేవంత్ హర్యానాలో అధికంగా క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో క్రీడా పాలసీని సభలో ప్రవేశపెడతామని వెల్లడించారు. ప్రభుత్వం తెస్తామన్న క్రీడా పాలసీకి తాము మద్దతిస్తామని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. సలహాలు, సూచనలు ఇస్తామని చెప్పారు. అన్ని రాజకీయ పార్టీల మద్దతుతో సవరణ బిల్లుకు ఆమోదం లభించింది. రాష్ట్రంలో కంప్లీట్ గా స్పోర్ట్స్ పాలసీని తీసుకురాదలుచుకున్నాము. వచ్చే సమావేశాలలో స్పోర్ట్స్ పాలసీని సభలో చర్చకు పెట్టి వీలైనంత మేరకు మండలానికి ఒక మంచి మినీ స్టేడియంను నిర్మిస్తే నిజంగానే ఉపయోగం ఉంటుంది. కాకపోతే ఈరోజు తెలంగాణలో భూముల విలువ అత్యధికంగా పెరిగిపోయి ప్రభుత్వ భూములు కబ్జాలకు లోనయ్యి చాలా ప్రాంతాలలో లేవు. ఎక్కడైనా ఏదైనా మండల కేంద్రాలలో ఒకవేళ భూమి అందుబాటులో ఉంటే ప్రభుత్వానికి బడ్జెట్ కేటాయించడానికి ఎలాంటి ఇబ్బంది లేదు. అంతర్జాతీయ స్థాయి క్రికెట్ స్టేడియంను నిర్మించడానికి మేము భూమి కేటాయిస్తాం. బీసీసీఐ స్వయంగా అక్కడ ఒక మంచి క్రికెట్ స్టేడియాన్ని నిర్మించడానికి ముందుకు వస్తుంది. అన్ని రాజకీయ పక్షాలు ఒప్పుకుంటే తెలుగు విశ్వవిద్యాలయానికి సురవరం ప్రతాపరెడ్డి పేరు పెట్టేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు విజ్ఞప్తిపై సీఎం సభలో స్పందించారు. ప్రతాపరెడ్డి చేసిన సేవలను దృష్టిలో పెట్టుకుని పేరు పెట్టేందుకు సిద్దమని సీఎం చెప్పారు. బీఆర్ఎస్ హయాంలో తెలంగాణలోని గొప్ప వ్యక్తుల పేర్లను పలు సంస్థలకు పెట్టామని, అందుకే తెలుగు విశ్వవిద్యాలయానికి ప్రతాపరెడ్డి పేరు పెట్టాలని అనుకున్నామని కేటీఆర్ చెప్పారు. ప్రభుత్వానికి పూర్తిగా సహకరిస్తామని తెలిపారు. ఇప్పుడున్న తెలుగు విశ్వవిద్యాలయానికి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం అని పేరుంది. మరి ఈ టీఎస్ నుంచి టీజీకి మారిస్తేనే కొంతమంది మిత్రులు వాళ్ళు మారంగానే పేర్లు మారిస్తే ఎట్లా అని చర్చ వచ్చింది. కానీ కాంగ్రెస్ పరంగా ఎలాంటి బెసజాలు లేవు. ఈ సభలో అన్ని రాజకీయ పక్షాలు ఒప్పుకుంటే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు తెలుగు విశ్వవిద్యాలయానికి సురవరం ప్రతాప్ రెడ్డి గారి పేరు పెట్టడానికి. 10 ఏళ్ల పాటు విభజన జరగలేదు కాబట్టి పెట్టలేకపోయాం. ఇప్పుడు 10 ఏళ్ళు గడిచిపోయింది.
ఇప్పుడు మీరు పెట్టండి, తప్పకుండా దాన్ని మనస్ఫూర్తిగా స్వాగతిస్తాం. తెలంగాణలోని మహానుభావులు పెద్దలు వెంకటస్వామి గారు జీవితం అంతా కాంగ్రెస్ పార్టీకి సేవ చేశారు. వెంకటస్వామి గారి విగ్రహాన్ని కూడా ట్యాంక్ బండ్ లో పెట్టింది కేసీఆర్ గారి ప్రభుత్వం. ఈశ్వరీబాయి గారి జయంతిని కూడా జరిపింది కేసీఆర్ గారి ప్రభుత్వం. కాళోజీ నారాయణరావు గారు మొన్ననే ముఖ్యమంత్రి గారు కాళోజీ గారిని కూడా కోట్ చేశారు. కాళోజీ నారాయణరావు గారి పేరు మీద హెల్త్ యూనివర్సిటీ పెట్టుకున్నాం. పివి నరసింహారావు గారి పేరు మీద వెటర్నరీ యూనివర్సిటీ పెట్టుకున్నాం. కొండా లక్ష్మణ్ బాపూజీ గారి పేరు మీద హార్టికల్చర్ యూనివర్సిటీ పెట్టుకున్నాం. జయశంకర్ సార్ పేరు మీద వ్యవసాయ విశ్వవిద్యాలయం పెట్టుకున్నాం. బాబు జగ్జీవన్ రామ్ గారి పేరు మీద నా నియోజకవర్గమైన సిరిసిల్లలో మా జిల్లాలో వ్యవసాయ కాలేజీకు జగ్జీవన్ రామ్ గారి పేరు పెట్టుకున్నాం. గతంలో కొండా లక్ష్మణ్ బాపూజీ గారి పేరు మీద కూడా విశ్వవిద్యాలయం పెట్టుకున్నాం. ఈ రకంగా మహానుభావుల్ని రాజకీయాలకు అతీతంగా గౌరవించుకునే సంస్కృతి తెలంగాణలో ఉంది. ఆ ఒరవడిని మీరు కూడా కొనసాగించండి, మనస్ఫూర్తిగా సహకరిస్తామని చెప్పి వారికి తెలియజేస్తూ సివిల్ కోర్టుల చట్ట సవరణ బిల్లును శాసనసభ ఆమోదించింది. బిల్లును మంత్రి శ్రీధర్ బాబు ప్రవేశపెట్టగా విపక్షాలు మద్దతివ్వడంతో పాటు ప్రభుత్వానికి పలు సూచనలు చేశాయి. బిల్లుపై చర్చలో పాల్గొన్న కేటీఆర్ కేంద్రం తీసుకొచ్చిన కొత్త చట్టాలపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరి తెలిపాలని, కొత్త చట్టాల్లో కొన్నింటి వల్ల పోలీస్ రాజ్యం అవుతుందన్న ఆందోళన నెలకొందన్నారు. సామాజిక మాధ్యమాలకు సంబంధించి కేంద్రం కొత్త చట్టం తెస్తానని అంటున్నారని, భావ ప్రకటన స్వేచ్ఛకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అంతా కలిసి నిరోధించాలని కేటీఆర్ సూచించారు. సామాజిక మాధ్యమాల్లో కించపరిచేలా పోస్టులు పెడుతున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ ధ్వజమెత్తారు. సభ్యులు లేవనెత్తిన అంశాలపై స్పందించిన మంత్రి శ్రీధర్ బాబు రాష్ట్రంలో శాంతియుత వాతావరణానికి, అభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి ఎలాంటి చర్యలకైనా సిద్ధమని స్పష్టం చేశారు. సభ్యులు వచ్చి ఇక్కడ నాతోటి మాట్లాడుతూ ఫోటో తీసిన చెప్తే దానికి సంబంధించిన వీడియో చూడండి అధ్యక్ష. దాని అటువంటి వాటి మీద నేను వారన్నారు చాలా భావస్వేచ్ఛ ఉండాలి, భావస్వేచ్ఛకు సంబంధించి ఎదుటి వ్యక్తిని పూర్తిగా కించపరిచే విధంగా ఉంటే ఎట్లా, అవమానపరిచే విధంగా ఉంటే ఎట్లా అనే అంశాన్ని తమ దృష్టికి తీసుకొస్తా ఉన్నా. దయచేసి మొన్న కూడా కొడినా మళ్ళీ కూడా కొడుతున్నా. అటువంటి వారి మీద సభలో జరిగినటువంటి అంశాల మీద కూడా బయటికి వీడియోలు పెట్టిన తర్వాత అటువంటి వారి మీద తగిన చర్య తీసుకోవాలి. సభా ప్రొసీడింగ్స్ను కించపరిచి అవమానపరిచే విధంగా మహిళలను వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని మీ ద్వారా కోరుతా ఉన్నా అధ్యక్ష. ఇవాళ అధ్యక్ష మీరు సోషల్ మీడియా కనుక చూస్తే దాడి ఒక్కరి మీద జరుగుతలేదు అధ్యక్ష. ప్రధానమంత్రి నుంచి మొదలు పెడితే, ముఖ్యమంత్రుల నుంచి మొదలు పెడితే, మాజీ ముఖ్యమంత్రుల నుంచి మొదలు పెడితే అందరి మీద, ఎమ్మెల్యేల మీద, మంత్రుల మీద, స్పీకర్ల మీద, అందరి మీద వ్యక్తిత్వ హననం చేసే కార్యక్రమాలు అన్ని వైపుల నుంచి జరుగుతున్నాయి. దీనికి ఎవరు అతీతులు కాదు, ఎవరు పునీతులు కాదు అధ్యక్ష. ఎవరైతే నేరం చేస్తారో ఆ నేరాలకు సంబంధించి వారిపైన కఠిన చర్యలు తీసుకోవడానికి మా వంతు గట్టి ప్రయత్నమే జరుగుతుంది అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన చట్టాలు ఎంతవరకు మన రాష్ట్రానికి సంబంధించిన, ప్రజలకు సంబంధించిన ఆలోచనకు విరుద్ధంగా ఉందో తప్పకుండా ఆలోచన చేసి ఒక నిర్ణయానికి రావాలని మరి న్యాయశాఖకు సంబంధించి ఈరోజు వారు ఎగ్జామిన్ చేస్తూ ఉన్నారు అధ్యక్ష.